నాగులుప్పలపాడు మండలం చదలవాడ రఘునాయక స్వామికి జరుగుతున్న 240వ వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారికి పల్లకీ సేవ పుష్పయాగాన్ని నయన మనోహరంగా శాస్త్రోక్తంగా జరిపించారు. ముందుగా స్వామివారిని పల్లకిలో ఉంచి గుడి ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ఊంజల్లో కొలువుదీర్చి పవలింపు సేవను జరిపించారు. కార్యక్రమానికి ఉభయదాతలుగా వల్లంశెట్టి వెంకటేశ్వర్లు, నారాయణ, స్వయంపు రమేష్, చేమకుర్తి రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు పవలింపు సేవ ప్రాముఖ్యాన్ని వివరించారు. అనంతరం దేవస్థానం ఈవో అనిల్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు చెదలవాడ వెంకటకృష్ణయ్య స్వామివారి శేషవస్త్రంతో పొన్నూరును సత్కరించారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వామి ధీరేంద్ర త్రిపాఠి, బొమ్మరాజు భాస్కర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి వింజామర సేవను జరిపించారు. पात्रं जनन्ति देवाः दीपसुन्दर्दयामि ॐ दीप्य प्रजातवेदो पक्षं निर्दममापसोमस्य मक्षमाभाजीवनं जनसोदसाधु दीपानान्तरशुद्धा आचमनीयं समर्पयामि नैवेद्यं समर्पयामि भागसः तस्मै ब्रह्मच ब्रह्माचार्योकीर्तिं प्रजान्यदुः भागदेवैनं प्रणेति ब्राह्मणांसे उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवता वृद्धरति यावतीर्वै देवता सर्वा ब्राह्मणेव सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्या श्रीनं कीर्तेता देवदेवता प्रीणाति पर्यायान्तराय सर्वस्वमोदिरास्तोत्रमर्वसर्वस्यास्ते सर्वजिति सर्वमेव तेनाप्नोति सर्वं जयति ओम पुण्य चरित्र कीर्तनाय मधुर चकाय मो धर्मे नाम दंड कार्य करताय
नमः वरप्रदाय नमः जितेन्द्रियाय नमः जितक्रोधजितमित्राय नमः ओम जगद्गुरुवे नमः क्षमोदर संघादिने नमः चित्रकूट समास्त्राय नमः जय ओम जयतत्रनप्रदाय नमः ओम सुमित्रा पुत्र सविताय नमः सर्वदेव देवाय नमः प्रतपादर जीवनाय नमः माया मार्षिन्द्रे नमः महादेवाय नमः महाभुजाय नमः ओम श्री राम सिद्ध ब्रह्मणे नमः श्री महाशिवे नमः श्री देवी नमः श्री भूदेवी नमः श्री नीलादेवी नमः ओम श्री गोदा देवी नमः श्री अनंताय नमः ओम श्री गरुडाय नमः श्री मदे विश्वक्सेनाय नमः श्री वरांकुशाय नमः श्री मदे रामानुजाय नमः श्री मध्वर परमने नमः स्वाचार्येभ्यो नमः पूर्वाचार्येभ्यो नमः ओम समस्त परिवार स्त्र दिव्य मंगल विग्रहाय श्रीमते नारायण ఉద్దేశంతో అది మనకి మనం కల్పించుకున్నటువంటి భావన తప్పితే స్వామి వారికి నిద్ర అనేది ఉండదు. ఎందుకంటే నా భక్తుడు ఎవరో ఒకళ్ళు ఆపదలో ఉంటాడు, వాడిని కాపాడాలని. మనందరికీ గజేంద్ర మోక్షం అన్నటువంటి కథ తెలుసు అందరికీ కూడా. గజేంద్ర మోక్షం అని ఆ గజేంద్రుడు కూడా మొసలతోటి యుద్ధం చేసి 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 ఆ చిన్న మొసలంటే చిన్నదే కదా, నేను ఏనుగుని పెద్ద దాని నేను అన్నటువంటి అహంకారం మనలో కూడా అహంకారం ఉంటుంది. అలాగే ఏనుగులో కూడా ఒక రకమైనటువంటి అహంకారం ఉంది. అంటే మొసలి చిన్నది, దానిని నేను సంహరించలేనా, దానికి దేవుడు దాకా కావాలా అని ఆయన మొసలతోటి యుద్ధం చేశాడు. కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసింది ఆ గజేంద్రుడు. యుద్ధం చేసి 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 ఇక నా వల్ల కాదు, నన్ను రక్షించాల్సినటువంటి వాడు ఉన్నాడు. అందుకనే ఆయన స్వామి నాకు నా ప్రాణాలన్నీ కూడా అలసిపోయినాయి, ప్రాణంలో అలసిపోయినాయి, కాబట్టి నువ్వే దిక్కు నాకు అని రక్షించు భద్రాత్మిక అని చెప్పి వావప్పింతయు లేదు ధైర్యము విలోలంపై ప్రాణములు కావులు తప్పెను మూర్ఛ వచ్చెను శ్రమం బయ్యడు అని ఆయన దేవుని గురించి వేడుకున్నాడు. వేడుకుంటే అప్పుడు ఆయన అక్కడి నుంచి పరుగు పరుగును వచ్చాడు. ఎలా వచ్చాడు? అప్పుడు లక్ష్మీ అమ్మవారితోటి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారట వాళ్ళిద్దరు. ఈరోజు స్వామి నువ్వు ఎంతసేపట్ల నిలబడి ఉంటావా? కలియుగం ప్రారంభం నుంచి ఆ తిరుమలలో నిలబడే ఉన్నావు స్వామి, నేనేమో మంగాపురంలో అలివేలు మంగాపురంలో అక్కడ ఉన్నాను, నేను నీకు పాదాలు తేవటటువంటి వాడు కూడా లేనయ్యా, ఎంత కష్టపడుతున్నావు నువ్వు, నిలబడే ఇంత సేవ చేస్తున్నావు స్వామి అని చెప్పి వాళ్ళిద్దరు ఏదో పిచ్చేపాటి మాట్లాడుకుంటుంటే అమ్మవారి యొక్క పొంగుని స్వామివారి అట్లా పెట్టుకొని అట్లా చుట్టుకుంటూ ఉన్నాడట. ఆయన మాట్లాడుతుంటే లక్ష్మీదేవి నేనండి అంత ప్రాణం అని